అందరికీ నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కేవలం ఏదో ఒక మామూలు కథను చెప్పుకోవడం లేదు. ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే ఒక అతిపెద్ద సవాలు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కష్టం మరియు పట్టుదల. ఈ విషయాన్ని ఒక అద్భుతమైన కోణంలో అర్థం చేసుకోవడానికి ఒక పల్లెటూరి రైతు, అతని కొడుకు, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన కథను మనమిప్పుడు చూడబోతున్నాం. ఈ ప్రయాణం ఖచ్చితంగా మన అందరికీ చాలా విషయాలను నేర్పుతుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఈ కథలోని లోతైన అర్థమేంటో కలిసి చూద్దాం రండి. కథలోకి వెళ్లే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. అసలు ఈ నిజమైన బలం ఎక్కడ్నుండి వస్తుందంటారు? సాధారణంగా బలమనగానే మనం జిమ్కెళ్గి పెంచిన కండరాల గురించో లేదా శారీరక సామర్థ్యం గురించో ఆలోచిస్తాం, అవునా? కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, నిజమైన బలం భౌతికమైనది కాదు. అది అంతకంటే చాలా లోతైనది. అసలు ఆ బలం ఎక్కడ్నుండి వస్తుంది? దాన్ని ఎలా నిర్మించుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మాత్రం ఈ కథను మనం చాలా జాగ్రత్తగా విశ్లేషించాల్సిందే. అధ్యాయం 1. రైతు మరియు అతని కుమారుడు. సరే, కథలోకి వెళ్దాం. ఈ కథ ఒక అందమైన, ప్రశాంతమైన పల్లెటూరిలో మొదలవుతుంది. ఉదయం కోళ్లు కూయగానే మెలకువతో నిండిపోయే ఆ గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ సూర్యుడు రాకముందే నిద్రలేచి తన పనిలో నిమగ్నమయ్యేవాడు. ఆ పల్లెటూరి వాతావరణాన్ని, ఆ నిరాడంబరమైన జీవితాన్ని ఒక్కసారి కళ్లముందు ఊహించుకోండి. ఇక్కడే మనం గమనించాల్సిన ఒక అసలైన వ్యత్యాసముంది. ఒకవైపు తండ్రి రామయ్య అసలు అలసట అంటే ఎరగని కష్టపడే తత్వం, విపరీతమైన పట్టుదల గలవాడు. మరోవైపు అతని ఒకే ఒక కొడుకు కార్తిక్. కార్తిక్ సహజంగానే చాలా తెలివైనవాడు, కాని వాడిలో ఒక పెద్ద సమస్య ఉంది. అదే బద్ధకం. ఎప్పుడూ ఏదో ఒక సులభమైన మార్గం వెతుక్కోవడం వాడికలవాటు. ఏ కొంచెం కష్టం ఎదురైనా సరే, అబ్బే ఇది నా వల్ల కాదు అని చెప్పి పారిపోయే రకం. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఈ తేడానే మన కథను ముందుకు నడిపిస్తుంది. పాపం, ఆ తండ్రికి ఎంత బెంగగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. తన కొడుకును ఎంతో ప్రేమించే రామయ్య వాడి అలవాట్లను చూసి లోపల చాలా కుమిలిపోయేవాడు. ఒరే, కష్టం లేకుండా ఏదీ రాదురా. నువ్విప్పుడు కష్టపడటం నేర్చుకోకపోతే రేపు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతావు అని రామయ్య ఎన్నోసార్లు హెచ్చరించాడు. కాని నాకేంటి, నేను భలే తెలివైనవాణ్ణి అన్న ధీమాతో కార్తీక్ ఆ మాటలను ఎప్పుడూ పెడచెవిన పెట్టేవాడు. అధ్యాయం 2. పొలంలో ఒక గుణపాఠం. ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపొస్తుంది. ఎన్ని మాటలు చెప్పినా వినని తన కొడుకుకి ఇక మాటలతో లాభం లేదని రామయ్యకు అర్థమైపోయింది. అప్పుడు ఆయన ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైతే మాటలు పనిచేయవో అప్పుడు కేవలం అనుభవం మాత్రమే పాఠం నేర్పుతుందని నమ్మి ప్రాక్టికల్గా ఒక గుణపాఠం నేర్పాలనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఇంకా రాకముందే రామయ్య కార్తీకును నిద్రలేపాడు. నిద్రమొత్తులో విపరీతమైన చిరాకు పడుతున్న కొడుకుని వెంటబెట్టుకుని పొలానికి బయల్దేరాడు. దారిలో భలే చల్లని గాలి వీస్తోంది. పక్షులు కిలకిలరావాలు చేస్తున్నాయి. కాని కార్తీక్కు అవేవీ పట్టట్లేదు. వాడి దృష్టి అంతా పాడువతున్న నిద్రమీద, నాన్న నన్ను తెల్లావారుజామునే ఇలా లాక్కొస్తున్నాడే అన్న కోపంమీద మాత్రమే ఉంది. ఈ చిన్న నడక వాడి జీవితాన్ని ఎలా మార్చబోతోందో వాడికి ఆ క్షణంలో అస్సలు తెలీదు. పొలానికి చేరుకున్నాక అసలు పని మొదలయింది. రామయ్య తన కొడుక్కి ఒక గుంత త్రవ్వే పని అప్పగించాడు. మొదట్లో తెల్లవారుజామున కాబట్టి కార్తీక్ కాస్త సరదాగానే త్రవ్వడం మొదలుపెట్టాడు. కాని ఏముంది, కొద్దిసేపటికే చెమట పట్టింది, చేతులు నొప్పిపుట్టాయి. వెంటనే ఆ పార పక్కన పడేసి కూర్చున్నాడు. కాని సమయం గడుస్తున్న కొద్దీ రామయ్య ఆ పనిని తాను తీసుకున్నాడు. అలసటను అసలు లెక్క చెయ్యకుండా త్రవ్వుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి ఆ గుంతను రామయ్య ఒక్కడే పూర్తిచేశాడు. చూశారా, మొదటి చిన్న కష్టం రాగానే కార్తీక్ ఎలా పారిపోయాడో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తండ్రి పడిన ఆ కష్టాన్ని చూసి కార్తీక్కు మత్తిపోయింది. నానా, ఇన్ని గంటలు పనిచేశారు కదా, మీకు అలసటగా అనిపించలేదా అని భలే అమాయకంగా అడిగాడు. అప్పుడు రామయ్య ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అలసట వచ్చింది బాబూ, కాని నేను ఆగలేదు. అదండే విషయం. ఈ ఒక్క వాక్యం విజేతల ఆలోచనా విధానాన్ని పూర్తిగా చూపిస్తుంది. నొప్పి అనేది అందరికీ వస్తుంది, కాని ఆగిపోకుండా ముందుకు వెళ్లేవారే గెలుస్తారు అనే గొప్ప సందేశం ఇందులో ఉంది. 3వ అధ్యాయం. రాయి బరువు. ఉదయం జరిగిన సంఘటనతో రామయ్య ఆగిపోలేదు. రోజంతా తండ్రి చేసే పనులను గమనిస్తున్న కార్తీక్ మనస్సులో ఏదో ఒక చిన్న మార్పు అయితే మొదలయింది.
ఇక సాయంత్రం ఇంటికొచ్చాక రామయ్య తన కొడుకు ఓర్పును పరీక్షించడానికి మరొక అనూహ్యమైన చిన్న పరీక్షను సిద్ధం చేశాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ చిన్న ప్రయోగం ఒక అద్భుతమైన విషయాన్ని వివరిస్తుంది. చూడండి, రామయ్య ఒక చిన్న రాయినిచ్చి కార్తీక్ను పట్టుకోమన్నాడు. కార్తీక్ దాని కాసే పట్టుకున్నాడు కాని చేతులు నొప్పి పుట్టగానే త్వరగా కింద పడేశాడు. సరిగ్గా అదే సమయంలో రామయ్య ఒక పెద్ద బరువైన రాయిని తీసుకుని తన చేతిలో పట్టుకున్నాడు. ఆయనకు చెమటలు కారుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, అయినా సరే చాలాసేపటి వరకు ఆ రాయిని కింద దించలేదు. కార్తీకేమో ఒక చిన్న రాయిని భరించలేకపోయాడు. రామయ్య ఆ పెద్ద బరువును సైతం అవలీలగా తట్టుకున్నాడు. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే కార్తీక్లో కలిగిన ఆ తీవ్రమైన ఆశ్చర్యం. ఒక మనిషి అంత బరువును, అంత నొప్పిని ఎలా భరించగలడు అన్నది వాడి బుర్రకే ఎక్కలేదు. వెంటనే, నానా, ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. ఆ క్షణంలో వాడి అజ్ఞానం బద్దలైంది. అక్కడే వాడి ఆలోచనా విధానంలో ఒక అతిపెద్ద మార్పు మొదలైంది. అప్పుడు రామయ్య తన కొడుకుకి జీవితకాలం గుర్తుండిపోయే ఒక గొప్ప పాఠాన్ని నేర్పాడు. చిన్న కష్టాలు వచ్చినప్పుడే మనం పారిపోతే రేపు పొద్దున్న భవిష్యత్తులో వచ్చే పెద్ద కష్టాలను ఎన్నటికీ ఎదుర్కోలేం కదా. కష్టాన్ని భరించడమనేది రాత్రికి రాత్రే రాదు బాబూ, అది ఒక అలవాటు. ప్రతిరోజూ ఇష్టపూర్వకంగా చిన్న చిన్న నొప్పులను భరిస్తూ పోతేనే జీవితంలో ఎదురయ్యే పెద్ద తుఫానులను తట్టుకునే సామర్థ్యం మనకొస్తుంది అని వివరించాడు. 4వ అధ్యాయం, నిజమైన బలం మనసులోనే ఉంది. మనమిప్పుడు విశ్లేషణ చివరి భాగానికి వచ్చేశాం. రామయ్య చెప్పిన మాటలు కార్తీక్ మనసులో బాణంలా నాటుకుపోయాయి. ఆ రాత్రి తర్వాత కార్తీక్ ఆలోచన విధానంలో ఎంత గొప్ప మార్పొచ్చిందంటే తన అసలు బలహీనత ఏంటో వాడికి పూర్తిగా అర్థమైపోయింది. ఆ తర్వాత కొన్ని నెలలపాటు కార్తీక్లో వచ్చిన మార్పును మనం ఒక 4 దశల్లో చూడొచ్చు. మరుసటి రోజునుండే వాడు ఏ చిరాకు లేకుండా ఇష్టంగా ఉదయాన్నే లేవడం మొదలుపెట్టాడు. ఎలాంటి చిన్న పనిని తీసుకున్నా మధ్యలో వదిలేయకుండా పట్టుదలతో పూర్తి చేయడం అలవాటు చేసుకున్నాడు. అలా రోజురోజుకు వాడి సహనం పెరుగుతూ వచ్చింది. చివరికి ఎవరి సహాయం లేకుండా ఎంత కష్టమైన పనినైనా సరే తనంతట తానే స్వయంగా పూర్తి చేయగలిగే స్థాయికి చేరుకున్నాడు. ఒక పనిని స్వయంగా తన కష్టంతో పూర్తి చేసినప్పుడు కార్తీక్కు మొదటిసారిగా నిజమైన ఆనందమంటే ఏమిటో తెలిసింది. కష్టమంటే వాడికున్న భయం పూర్తిగా మాయమైపోయింది. ఒకప్పటి బద్ధకస్తుడైన యువకుడు ఇప్పుడు కష్టాన్ని ఇష్టపడే వ్యక్తిగా మారడం చూసి ఆ గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. అతన్ని ఎంతగానో మెచ్చుకుంది. కష్టపడితేనే సమాజంలో గౌరవం దక్కుతుందని వాడికి ప్రాక్టికల్గా అర్థమైంది. ఈ కథ మొత్తానికే హైలైట్ ఈ దృశ్యమేనండి. పూర్తిగా మారిపోయిన తన కొడుకుని చూసి రామయ్య ఎంతో గర్వంగా, ఇప్పుడు నువ్వు నిజంగా బలవంతుడివయ్యావురా, బలమంటే కండరాలు కాదు, మనసు అని చెప్పాడు. ఆ క్షణంలో తండ్రి కళ్లల్లో కనిపించిన ఆనందం, కొడుకు మనసులో నిండిన ఆత్మవిశ్వాసం రెండూ ఒకటయ్యాయి. అదొక అద్భుతమైన ఘటం. కాబట్టి ఇదంతా చూశాక మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయమేంటంటే అసలీ నిజమైన బలమంటే ఏంటి? మనకు ఎంత సహజమైన తెలివితేటలు ఉన్నా సరే వాటిని ఉపయోగించే పట్టుదల లేకపోతే అంతా వ్యర్థమే కదా. ఈ మానసిక దృఢత్వమనేది ఏదో జిమ్కెళ్ళి కండరాలు పెంచినట్లు రాదు. ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, అనుకున్న పని పూర్తి చేయడం, చిన్న చిన్న కష్టాలను ఇష్టంగా భరించడం, ఇలా రోజువారీ సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా మన మెదడుకు మనమిచ్చే శిక్షణే నిజమైన బలం. ముగింపుగా మనందరం ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్న ఇక్కడ ఉంది. మన దైనందిన జీవితంలో ఎన్నోసార్లు చిన్న చిన్న కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి.